నమో వెంకటేశాయ. వజ్రాంకుశాదినాంకిత వ్రజాంగనా విశంకిత గోవింద గోవింద. వజ్రాంకుశధ్వజయవాదిభిరంకితౌ తే పాదౌ నిజార్థపరిరక్షణ తత్పరౌ మే కామాదిదోషనిలయే విషయేషు సక్తే స్వాంతే నిధాయ కృతకృత్యతయా తుయుంక్ష్వ అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. బీజాపూరకరాబ్జాయ బీజభూతాయ సంసృతే బీజాక్షరగకారాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మాసేవితపదాబ్జాయ మారకోట్యతిశాయినే మాధవే మాసి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే. పాఠే వినియోగః ధ్యానం నారాయణాతికలగీతవరేణ పుష్టం వ్యాసప్రసూతశుకకోకిలశబ్దఘుష్టం గోపీసమూహపరిగీతరవేణ జుష్టం గీతాలయం విశత భాగవతం ప్రకృష్టం. శ్రీ గురుభ్యో నమః. గోపికలందరూ ఒక విడత వెతికారు. ఆ వెతికి వేసారిపోయి శ్రీకృష్ణుడిలాగా నటించారు. ఆ నటించి అందులో లీనమైపోయి శ్రీకృష్ణుడే తాము అనుకున్నారు. అనుకున్న వాళ్ళు అనుకున్నట్లుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. అలా ఆ తల్లీన స్థితిలో ఉండి కొంతసేపటికి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మళ్ళీ వెతికారు. తాదాత్మ్య స్థితిలో ఉన్నప్పుడు వెతుకులాట లేదు. దాంట్లోంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ వెతుక్కున్నారు. వెతికి ప్రతి చెట్టుని ప్రతి పుట్టని అడిగారు. మళ్ళీ అడిగారు. ఇంతకుముందు అడిగిన చెట్లనే అడిగారు, అడిగిన పుట్లనే అడిగారు. అన్నిటిని అడుక్కుంటూ వస్తున్నారు. వస్తుంటే ఉన్నట్టుండి వాళ్ళకి శ్రీకృష్ణుడి యొక్క పాదాల చిహ్నాలు కనిపించినాయి. పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః లక్ష్యంతే హి ధ్వజాంభోజ వజ్రాంకుశ యవాదిభిః అని వాళ్ళు చూసి కనిపెట్టారు. ఆయన అడుగుల చిహ్నాలున్నాయి. ఏదో మట్టిలోనో ఎక్కడో సరిగ్గా ఆయన అడుగులు పెట్టాడు. ఆ అడుగులకి పాదాల ముద్రలు కనిపిస్తున్నాయి. పదాని అందులోనూ వ్యక్తం, ఆ పాదముద్రలు వ్యక్తంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు చూశారు ఎవరివి ఈ పాదాలు అని. ఏతాని నందసూనోర్ మహాత్మనః, మహాత్ముడైనటువంటి నందుడు యొక్క కొడుకైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క పాదాల ముద్రలు ఇవి అని తేల్చారు వాళ్ళు. ఎలా తేలుస్తాము అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం కూడా చెప్పుకున్నారు. లక్ష్యంతేహి, చూస్తే తెలిసిపోతోంది. చూస్తే ఆ గుర్తులను చూస్తే తెలిసిపోతోంది. అరికాళ్ళ మీద అందరికీ చిన్న చిన్న రేఖలు లాంటివి ఉంటాయి కదా. ఆ రేఖలు కొన్ని ఆకారాలను సంతరించుకుంటాయి. ఆ ఆకారాలు సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని ముద్రల్లాగా ఉంటాయి. ఆ ముద్రలు కనిపిస్తున్నాయి. ధ్వజముద్ర, అంభోజ అంటే పద్మం ముద్ర, అలాగే వజ్రం ముద్ర, వజ్రాయుధం ముద్ర, అంకుశ ముద్ర, అలాగే యవ అంటే మన వడ్ల గింజ లాంటి ఒక గింజ, ఆ గింజల లాంటి ముద్రలు, ఈ చిహ్నాలన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడ కనిపిస్తున్నాయి? అడుగు పడింది ఓ మట్టిలో, శ్రీకృష్ణుడి యొక్క అడుగు పడింది. అడుగు లోపల రేఖల కింద ఆ ముద్రలు కనిపిస్తున్నాయి. ఈ ముద్రలు చూస్తే ఏం తెలిసిపోతోంది? ఇవి శ్రీకృష్ణుడి యొక్క చిహ్నాలు, శ్రీకృష్ణుడి యొక్క అరికాలులో ఉండేటువంటి చిహ్నాలు. ఇవి మనం ఈ లక్షణాలన్నింటినీ ఇంతకుముందు చూసాము, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి శ్రీకృష్ణుడి యొక్క పాదాల ముద్రలే అని వాళ్ళందరూ తెలుసుకున్నారు.
పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః లక్ష్యంతే హి ధ్వజాంభోజ వజ్రాంకుశయవాదిభిః అని అనుకున్నారు. ఎవరికైనా సరే అరికాళ్ళు, అరిచేతులు వీటిల్లో రేఖలు ఉండటం అనేది సహజం. రేఖలు ఉంటాయి. ఆ రేఖలు తిరిగి తిరిగి కొన్నిసార్లు గుండ్రంగా ఉంటాయి, కొన్నిసార్లు విచిత్రమైన ఆకారాలతో ఉంటాయి. అవి కూడా సహజం. అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం మహాపురుషులకి కొన్ని విశేషమైన ఆకారాలు ఉంటాయి. అరిచేతుల్లో వేళ్ళకి ఏదో చక్రాలు లాంటి ముద్రలు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి త్రిశూలం ముద్రలు ఉంటాయి, కొంతమందికి ఏవో వేరు వేరు ముద్రలు ఉంటాయి. అవన్నీ ఆయా పురుషుల యొక్క లక్షణాలను సూచిస్తాయి, లేదా మహాపురుష లక్షణాలను కూడా కొన్నిసార్లు సూచిస్తూ ఉంటాయి. అయితే వచ్చింది సామాన్యమైన మహాపురుషుడు కాడు, పురాణ పురుషుడు ఈయన. అందువల్ల ఈయన వస్తే, ఈయనే గనక ఒక శరీరాన్ని ధరిస్తే, ఆ శరీరానికి ఒక అరికాలు ఉంటే ఆ అరికాలులో ఎన్నేసి ముద్రలు ఉండాలి అనేది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం, చాలా పెద్ద శాస్త్రం ఇది. పరమాత్మే దిగి వస్తే ఆయనకి ఎన్ని రకాల లక్షణాలు అరికాల్లో ఉండాలి, అరిచేతుల్లో ఉండాలి అని విశేషంగా కొన్ని లెక్క చేసి పెట్టారు. అందులో కొన్నిటిని వీళ్ళు చెప్తున్నారు. కానీ శాస్త్రం ప్రకారం అయితే శ్రీకృష్ణుడు యొక్క పాదముద్రలు ఎలా ఉన్నాయి అని అక్కడక్కడ ఆయా పురాణాల్లోనూ ఆయా సందర్భాల్లోనూ పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ ఒకచోట క్రోడీకరించుకుని చూస్తే, దక్షిణస్య పదాంగుష్ఠమూలే చక్రం బిభర్త్యజ తత్ర భక్తజనస్యారి షడ్వర్గ ఛేదనాయ సహా అని క్రమంగా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆయన కుడికాలు యొక్క బ్రొటనవేలు, ఆ బ్రొటనవేలు యొక్క మొదట్లో, బ్రొటనవేలు చివరి కాకుండా మొదట్లో దక్షిణస్య పదాంగుష్ఠమూలే చక్రం లాంటి ఆకారం ఉంటుంది. చక్రం బిభర్త్యజ. నిజానికి ఈయన అజహ, జన్మలేనివాడు. అయినా సరే ఈయనకి జన్మంటూ వస్తే, ఒక అవతారం అంటూ ఉంటే, ఒక శరీరం ఉంటే, ఆ శరీరంలో దక్షిణ పాదం తాలూకు అంగుష్ఠ మూలంలో చక్రముద్ర అనేది ఉంటుంది. మామూలుగా అయితే మిగతా వాళ్ళ లక్షణాలన్నీ వాళ్ళ యొక్క గొప్పదనాలని, వాళ్ళ యొక్క యోగాలని సూచిస్తూ ఉంటాయి సాముద్రిక శాస్త్రం ప్రకారం. కానీ ఈయనకి యోగాలు ఇవన్నీ ఏమీ లేవు కదా. ఈయన ఏం చేసినా సరే భక్తజన పరిరక్షణ కోసమే చేస్తాడు కదా. అలాగే ఈయన ఈ కాలి బ్రొటన వేలులో చక్రముద్రను ఎందుకు ధరించాడంటే, భక్తజనస్య అరిషడ్వర్గ నాశనాయ, తనను ఆశ్రయించిన భక్తులకి, తన కాళ్ళు పట్టుకున్నటువంటి భక్తులకి అరిషడ్వర్గాలని పోగొట్టడం కోసం. అరి అంటే శత్రువు. శత్రువులు ఎప్పుడూ బయట ఉండరు, లోపలే ఉంటారు. లోపలే ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి 6 శత్రువులని ఆ చక్రాయుధంతో సంహరించేసేస్తాను, వాటిని పోగొడతాను అని సూచన చేస్తూ ఆయన ఈ చక్రముద్రని బ్రొటనవేలి మొదట్లో ధరించి ఉంటాడు. అది షడ్వర్గ ఛేదనాయ సహా. ఇది ఒక ముద్ర. మధ్యమాంగుళిమూలే చ ధత్తే కమలమచ్యుతః ధ్యాతృచిత్తద్విరేఫాణాం లోభనాయాతి శోభనం అనేది తర్వాతది. కుడికాలి మధ్యవేలు, ఆ మధ్యవేలు మొదట్లో, బ్రొటనవేలు మొదట్లో లాగానే మధ్యవేలు మొదట్లో ధత్తే కమలమచ్యుతః పద్మముద్ర ఉంటుంది ఆయనకి. పద్మముద్ర ఎందుకు ఉంటుంది అంటే, పద్మం అనేది ఏం చేస్తుంది అంటే తన వైపుకి తుమ్మెదలని ఆకర్షిస్తుంది. తనలో మకరందాన్ని దాచుకుని ఆ మకరందాన్ని చూపించి మకరందం ద్వారా తుమ్మెదల్ని ఆకర్షిస్తుంది. అలాగే ఈయన కూడా భక్త చిత్తద్విరేఫాణాం లోభనాయ, భక్తుల యొక్క చిత్తాలు, భక్తుల యొక్క మనస్సులు, భక్తుల యొక్క బుద్ధులు, భక్తుల యొక్క ఆలోచనలు అనేటువంటి తొమ్మిదలని తన వైపు ఆకర్షించడానికి ఈ కమలం అనే దాన్ని చిహ్నంగా పెట్టుకున్నాడు. భక్త చిత్తద్విరేఫాణాం లోభనాయ. ఆ కాళ్ళను ఒక్కసారి పట్టుకుంటే, మన మనసుని తొమ్మిదిలాగా మార్చుకుంటే, అందులో ఉండే మకరందాన్ని అనుభవించడం అనేది అలవాటు చేసుకుంటే ఇంకా వదిలిపెట్టనక్కర్లేదు, వదిలిపెట్టాలనే ఆలోచన కూడా రాదు. అలా ఉండేటట్లుగా ఒక ముద్రను ఆయన ధరించి ఉన్నాడు. పద్మస్యాధో ధ్వజం ధత్తే సర్వానర్థ జయధ్వజం కనిష్ఠా మూలతో వజ్రం భక్త పాపాద్రిభేదకం. సరిగ్గా ఈ పద్మానికి కింద అంటే మధ్యవేలు మొదట్లో పద్మముద్ర, ఆ పద్మ చిహ్నానికి కింద పద్మస్యాధ ధ్వజం ధత్తే, ధ్వజముద్రని కలిగి ఉంటాడు. ధ్వజం లాంటి రేఖల్ని కలిగి ఉంటాడు.
ఎందుకు? సర్వానర్థ జయధ్వజం. నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి అన్ని అనర్థాల మీద జయాన్ని నేను ప్రసాదిస్తాను. ఇది జయధ్వజం. గెలిచిన తర్వాత గెలుపు బావుట అంటారు కదా, ఆ సర్వానర్థాల మీద గెలుపు బావుట లాంటిది ఈ ధ్వజము. నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి ఆ బావుట ఖచ్చితంగా నేను ఇస్తాను అన్నట్లుగా ఆ ధ్వజాన్ని ధరించి ఉంటాడు. ఇది మధ్యవేలు అయింది కదా. కనిష్ఠా మూలత, చిటికిన వేలు, కుడికాలి చిటికిన వేలు, ఆ చిటికిన వేలు యొక్క మూలంలో కనిష్ఠా మూలత వజ్రముద్రను ధరించి ఉంటాడు. వజ్రాయుధం అనేది ఇంద్రుడి చేతిలో ఉండేటువంటి ఆయుధం కదా. ఆ ఆయుధం తాలూకు ఆకారం ఏదో ఉంటుంది, దానికి శతధార అని పేరు. 100 కొమ్ముల్లాంటివి ఉంటాయి, ములికిల్లాంటివి ఉంటాయి. ఆ 100 ములుకుల్లో మొత్తం అన్నీ అంత చిన్న కాలి చిటికెన వేలు క్రింద సరిగ్గా కనిపిస్తాయో అలా తెలియదు, కానీ వజ్రం లాంటి ఆకారంతో ఒక ముద్ర ఉంటుంది. కనిష్ఠామూలతో వజ్రం. ఈ వజ్రాన్ని ఆయన ఎందుకు ధరిస్తాడు అంటే భక్త పాపాద్రి భేదకం. ఈ కాళ్ళు పట్టుకుని నా మీద భక్తిగా ఉంటే వాళ్ళ పాపాలన్నిటి మీద, పాపాలు కొండలుగా పేరుకున్నా సరే ఆ కొండల మీద పిడుగుపాటు పడినట్లుగా నేను పిడుగుపాటు పడేసి వాళ్ళ పాపాలన్నిటినీ పోగొడతాను అని సూచన చేయటానికి ఈ వజ్రముద్రని కలిగి ఉంటాడు. పార్ష్ణిమధ్యేంకుశం భక్త చిత్తేభ వశ కారిడం భోగ సంపన్మయం ధత్తే యవమంగుష్ఠ పర్వణి. పార్ష్ణిమధ్యే అంకుశం. ఇది కాక ఈ వేళ్ల మధ్యలో ఒక చోట అంకుశ చిహ్నాన్ని కలిగి ఉంటాడు. అంకుశం. ఈ అంకుశాన్ని ఎందుకు ధరిస్తాడంటే భక్త చిత్తేభ వశకారిణం. అంకుశం అనేది ప్రధానంగా వాడేది ఎక్కడ అంటే ఏనుగుల్ని వశం చేసుకోవటానికి. ఏనుగు అనేది చాలా పెద్ద జంతువు, బలం కలిగిన జంతువు. మామూలుగా 4 కాళ్లే కాకుండా తొండం అనేటువంటి ఇంకో బలమైన ఆయుధం కూడా దాని చేతిలో ఉంటుంది, బలమైన అవయవం దానికి ఉంటుంది. అలాంటి ఏనుగుని వశం చేసుకోవాలి అంటే దాని బలహీనత మీద దెబ్బ కొట్టాలి. దాని బలహీనత దాని కుంభస్థలంలో ఉంటుంది. ఆ కుంభస్థలం అంటే తల మీద భాగం అనుకోండి, 2 ఉబ్బెత్తి ఉండేటువంటి భాగాలు ఉంటాయి, వాటి మధ్య భాగాన్ని కుంభస్థలం అంటారు. ఆ కుంభస్థలంలో గనక ఏదైనా పదునైన భాగంతో కొంచెం పొడిస్తే అది నొప్పికి విలవిల్లాడి మాట వింటుంది. అందువల్ల అంకుశం అనేటువంటి పేరు కలిగిన ఈ పదునైన ఆయుధంతో దాన్ని అక్కడ పొడుస్తారు. పొడిస్తే మాట వింటుంది. పొడవటం హింస కాదా ఇవన్నీ తర్వాతి మాట, దాని గురించి ఆలోచించనక్కర్లేదు. ఏనుగుల్ని వశం చేసుకోవటానికి అంకుశం అనేటువంటి ఆయుధం ఉంది. ఆ ఆయుధం తాలూకు చిహ్నాన్ని ఈయన కుడి కాలు మీద ధరించి ఉంటాడు. ఎందుకంటే భక్తుల యొక్క చిత్తం అనేది ఒక ఏనుగులాగా ఉంటుంది, ఎవ్వరి మాట వినదు. భక్తులేంటి, భక్తులు కాని వారి మనసు కూడా ఎవరి మాట వినదు. భక్తుల చిత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఆ భక్తుల యొక్క చిత్తం అనేటువంటి ఏనుగుని వశీకరణం చేసుకోవటానికి, మాట వినిపించటానికి ఈయన అంకుశముద్రని కలిగి ఉంటాడు. ఈ కాలును పట్టుకుంటే చిత్తం అనేటువంటి ఏనుక్కి అంకుశం ఉన్నట్లే, చిత్తం ఇక మీద మాట వింటుంది అని నమ్మవచ్చు అని సూచన చేయటం కోసం ఆ చిహ్నాన్ని ఆయన ధరించి ఉంటాడు. ఇది కాక అంగుష్ఠ పర్వణి, బ్రొటను వేలు తాలూకు ఒక పర్వ అంటారు. అంటే ఈ మధ్యలో ఉండే కణుపు, ఆ కణుపులో కుడికాలి బ్రొటను వేలి కణుపు భాగంలో యవముద్రను ధరించి ఉంటాడు. యవ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, గింజ లాంటి, ధాన్యపు గింజ లాంటి ఒక గింజ. అది భోగ సంపన్మయం. ఆ కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి అన్ని రకాల భోగాలు, అన్ని రకాల సంపదలు, తిండికో మరొకదానికో లోటు లేకుండా ఉండటం అనేటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అని సూచించడానికి దాన్ని ఆయన ధరించి ఉంటాడు. భోగ సంపన్మయం ధత్తే యవమంగుష్ఠ పర్వణి. ఇది వజ్రం వై దక్షిణే పార్శ్వే అంకుశో వై తదగ్రతః అంగుష్ఠ తర్జనీ సంధిమారభ్య యావదర్ధపాదమూర్ధ్వరేఖ. ఇప్పుడు ఈయన యొక్క చిహ్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కేవలం వేళ్ళ కింద మహా అయితే వేళ్ల కణుపుల్లోనే పూర్తిపోయినాయి. ఇన్ని చిహ్నాలు సుమారుగా మనం ఇప్పటికీ 6 చిహ్నాలను గురించి చెప్పుకున్నాము. చక్ర చిహ్నము, కమలము, అలాగే ధ్వజము, వజ్రము, అంకుశము, యవం అనేటువంటి 6 చిహ్నాలను గురించి చెప్పుకున్నాము. ఈ 6 చిహ్నాలు వేళ్ల దగ్గరే అయిపోయినాయి. వేళ్ళు దాటిన తర్వాత అంగుష్ఠతర్జనీ సంధిమారభ్య, అంగుష్ఠం బ్రొటన వేలు, తర్జని తర్వాత వచ్చేటువంటి వేలు, ఈ రెండిటి మధ్య నుంచి తర్జనీ సంధిమారభ్య యావదర్ధపాదం, సగం పాదం వరకు ఒక ఊర్ధ్వరేఖ ఉంటుంది. ఆ ఊర్ధ్వరేఖ
ఊర్ధ్వరేఖ అనేది ఒక విశేషమైన రేఖ. ఆ రేఖను మాత్రమే ధరించి ఉన్నాడు. ఈ ఊర్ధ్వరేఖ కాకుండా మిగతా చెప్పిన చిహ్నాలు కాకుండా చక్రం ఉంది కదా, ఎక్కడ బ్రొటనవేలి క్రింద, బ్రొటనవేలి మూలంలో చక్రముద్ర ఉంది కదా, ఆ చక్రానికి కింద చక్రస్య తలే ఒక ఛత్రముద్ర ఉంది. ఛత్రముద్ర అంటే గొడుగు ముద్ర, గొడుగు తాలూకు ముద్ర ఒకటి ఉంది. ఆ గొడుగు తాలూకు ముద్ర కాకుండా ఈ ఊర్ధ్వరేఖ అని ఒక రేఖ చెప్పుకున్నాం కదా, బ్రొటన వేలికి చూపుడు వేలికి మధ్యలోంచి ఒక ఊర్ధ్వరేఖ ఉంటుంది, సగం పాదం వరకు ఊర్ధ్వరేఖ ఉంటుంది అనుకున్నాం కదా. ఆ ఊర్ధ్వరేఖ దాటిన తర్వాత అర్ధచరణ తలే అక్కడి నుంచి ఆ భాగంలో సగం సరిగ్గా అరికాలి మధ్య భాగంలో 4 దిక్కులకి 4 స్వస్తిక ముద్రలు ఉన్నాయి. 4 స్వస్తిక ముద్రలు, 4 దిక్కులకి 4 స్వస్తిక ముద్రలు. ఆ 4 స్వస్తిక ముద్రలకి సంధులు ఉంటాయి కదా, ఆ సంధుల్లో 4 సంధుల్లో 4 నేరేడు పండు లాంటి ఆకారపు ముద్రలు ఉన్నాయి. జంబూఫల చతుష్టయం. ఒక్కొక్క స్వస్తికానికి 4 సంధులు ఉంటే ఆ 4 సంధులకి 4 జంబూ ఫలాలు. లేదంటే స్వస్తిక సంధిని గనక ఒకే సంధిని అట్టి పెట్టుకుంటే ఆ ఒకే సంధిలో ఒక జంబూ ఫలం. అలాగే అన్ని జంబూ ఫలాలు ఉన్నాయి. అంటే నేరేడు పళ్ళ లాంటి ముద్రలు ఉన్నాయి. ఆ జంబూ ఫలాలు నేరేడు పళ్ళు కాకుండా సరిగ్గా స్వస్తికానికి సెంటర్ పాయింట్లో, స్వస్తికానికి మధ్యలో ఒక అష్టకోణం ఉంది. 8 కోణాలతో గుర్తుంది. ఒక స్వస్తికానికి మధ్యలో అష్టకోణం 8 కోణాలతో ఉంది. మధ్యలో నేరేడు పండు లాంటి ఆకారం ఉంది. ఇది 4 దిక్కులకి 4 ఉన్నాయి, అష్టకోణం. ఇది కుడికాలి తాలూకు ముద్రల వ్యవహారం. ఆ తర్వాత కిందకి ఏమున్నాయని పెద్దగా ఎవరు చెప్పినట్లేరు. కిందకి ఎక్కువగా విశేషంగా ఉన్నట్టు లేవు. అర్ధ పాదం వరకు ఉన్నాయి. అర్ధ పాదం నుంచి 4 స్వస్తికలు 4 దిక్కులకి ఉన్నాయి అని ఉంది. 4 స్వస్తికల్లో పాదం మడమ కింద భాగం వరకు కూడా వస్తుంది అనుకుంటే పాదం మొత్తం ఈ ముద్రలు సరిపోతాయి. 4 స్వస్తికాలు, ఆ 4 స్వస్తికల సంధుల్లో 4 నేరేడు పళ్ళు, మధ్యలోనేమో 4 అష్టకోణాలు, ఆ పైనేమో ఒక ఊర్ధ్వరేఖ తర్వాత వేలి మొదటి భాగాల్లో ఈ చక్రధ్వజ యవ అంకుశ లాంటి చిహ్నాలు. ఇవన్నీ కుడికాలి ముద్రలు. ఈ కుడికాలి ముద్రలు కాకుండా వామపాదాంగుష్ఠమూలత తన్ముఖం ధరం. ఇక్కడ ఏం చేశాడు, ఎడమకాలి అంగుష్ఠ మూలంలో చక్రముద్రను ధరించి ఉన్నాడు కదా, కుడికాలు బ్రొటనవేలి క్రింద చక్రముద్రను ధరించి ఉన్నాడు కదా, ఎడమకాలి బ్రొటనవేలి క్రింద సరిగ్గా ఇక్కడ చక్రం ఎక్కడైతే ఉందో అదే స్థానంలో శంఖముద్రను ధరించి ఉన్నాడు. ఎడంకాలి బ్రొటనవేలి క్రింద శంఖముద్ర ఉంది ఆయనకి. తన్ముఖం ధరం. ఎటువైపుకు ఉందది? ముఖమేమో సరిగ్గా బ్రొటనవేలు వైపుకు ఉంది. బ్రొటనవేలు వైపుకి ముఖం ఉండేటట్లుగా ఒక శంఖం ఉంది. శంఖం బ్రొటనవేలు వైపుకి తిరిగి ఉంటుంది. అలాంటి శంఖముద్ర ఒకటి ఉంది. వామపాదాంగుష్ఠ మూలతస్తన్ముఖం ధరం సర్వవిద్యా ప్రకాశాయ దధాతి భగవానసౌ అని దానికి శ్లోకం. ఈ శంఖాన్ని ఎందుకు ఆయన అక్కడ ధరించాడు అంటే, శంఖం అనేది శబ్దానికి చిహ్నం కదా. శబ్దం అంటే సర్వ విద్యలకు చిహ్నం కదా. శబ్దం లేకుండా విద్యను ఎవరు ఊహించలేరు కదా. కాబట్టి ఆ సర్వ విద్యలకు నేను ప్రదాతని, నా పాదాలను పట్టుకున్న వాళ్ళకి సర్వ విద్యలు లభిస్తాయి అని సూచన చేయటం కోసం సర్వవిద్యా ప్రదానాయ దధాతి భగవానసౌ ఆయన దాన్ని ధరించాడు, శంఖముద్రని ధరించాడు. మళ్ళీ ఈ ఎడమకాలి మధ్యవేలు యొక్క మూలంలో అంబరం వస్త్రం లాంటి ఒక చిహ్నాన్ని ధరించాడు. ఆ వస్త్రం ఎలా ఉందంటే అంతర్బాహ్య మండల ద్వయాత్మకం. 2 గుండ్రపు సున్నాలల్లే చుట్టి ఉంది. చక్రం వల్లే లేదు, అది 2 సున్నాలల్లే ఉన్నాయి. లోపల ఒక సున్నా, బయటకు ఒక సున్నా, 2 మండలాలు. 2 మండలాలతో కూడినటువంటి అంబరముద్ర. అంబరముద్ర అంటే 2 రకాలుగానే చెప్పుకోవచ్చు. వస్త్రముద్ర అని చెప్పచ్చు, ఆకాశముద్ర అని చెప్పచ్చు. ఆకాశం అని చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వస్త్రముద్ర అని అనుకుందాం. అంబరముద్ర అని దానికి పేరు. దాని యొక్క ఆకారం లోపల ఒక వృత్తం, బయటికి ఒక వృత్తం అని ఉంటుంది. మండల ద్వయాత్మకం అంబరం. తదధః కార్ముకం విగతజ్యం.
మధ్యమ వేలు మూలంలో ఈ అంబరముద్ర ఉంది కదా, ఆ అంబరముద్రకి కింద ఒక ధనుసు విల్లు ఆకారపు చిహ్నం ఉంది. అయితే ఏంటంటే ఆ విల్లుకి ఆ అల్లెత్రాడు లేదు. తాడు కడతారు కదా, తాడు లేదు. అల్లెత్రాడు లేని విల్లు మాత్రమే అక్కడ ఉంది. కార్ముకం విగతజ్యం. ఈ కార్ముకం కింద, ధనుస్సు కింద సరిగ్గా గోష్పదం, ఆవు పాదం తాలూకు చిహ్నం ఒకటి ఉంది. నేను గోపాలకుడుగా అవతరించాను కాబట్టి గోష్పాదం ఉండాలనుకున్నాడో ఏమో, ఈ చిహ్నాన్ని కూడా ఆయన ధరించాడు. తదధో గోష్పదం. తత్తలే ఒక కోణం ఉంది. తత్తలే త్రికోణం. ఎడమ కాలు యొక్క సరిగ్గా మధ్య భాగంలో ఒక త్రికోణ ముద్ర ఉంది. కుడికాలకేమో స్వస్తికాలు, స్వస్తికాలకేమో మళ్ళీ అష్టకోణాలు ఇలా ఉన్నాయి కదా, చాలా గజిబిజిగా ఉన్నాయి కదా. ఇక్కడ ఆ గజిబిజి ఏం లేదు, ఒక త్రికోణం ఉంది. తత్తలే త్రికోణం. ఈ త్రికోణానికి 4 వైపులా 4 కలశాలు. అంటే త్రికోణం తాలూకు మూలలకి అని కాదు, త్రికోణం మధ్యలో ఉంది. దానికి 1, 2, 3, 4 వైపులా 4 కలశాలు లాంటి చిహ్నాలు ఉన్నాయి. 4 కలశాలు. ఆ త్రికోణానికి మధ్యలో, సరిగ్గా మధ్యలో ఒక అర్ధచంద్రాకారపు ముద్ర. త్రికోణానికి మధ్యలో అర్ధచంద్రాకారం, అర్ధచంద్రాకారం చుట్టూ త్రికోణం, త్రికోణానికి 4 వైపులా 4 కలశాలు అని ఉన్నాయి. ఇది కాక ఏమైందంటే, ఈ అర్ధచంద్ర త్రికోణం కాకుండా ఈ కలశాలను దాటి 2 త్రికోణాలు మళ్ళీ కింద ఉన్నాయి. 2 త్రికోణాలు. ఆ త్రికోణాల కింద ఒక మత్స్య ముద్ర కూడా ఉంది, ఒక చేప లాంటి ముద్ర కూడా ఉంది. ఈ ముద్రలన్నీ ఎడమకాల్లో ఉన్నాయి. ఎడమకాలి అరికాల్లో ఈ ముద్రలన్నీ ఉన్నాయి. కుడికాలి యొక్క అరికాల్లో కొన్ని ముద్రలు, ఎడమకాలి యొక్క అరికాల్లో కొన్ని ముద్రలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆయన బృందావనంలో నడిచినప్పుడు, ప్రత్యేకించి మట్టిలో నడిచినప్పుడు ఆ మట్టి మీద ముద్రలు అలాగే పడి ఉన్నాయి. కుడికాలి ముద్రలు, అలాగే ఎడంకాలి ముద్రలు అన్నీ పడి ఉన్నాయి. ఆ పడిన ముద్రలన్నిటినీ ఆ గోపికలు చూశారు. చూసి ఇవన్నీ శ్రీకృష్ణుడివే అని నిర్ణయించారు. నిర్ణయించి శ్రీకృష్ణుడు ఇటు వెళ్ళాడు అనే నిర్ణయం తీసేసుకున్నారు. నిజానికి ఒకే శ్లోకం ఇది. పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మన లక్ష్యంతే హి ధ్వజాంభోజ వజ్రాంకుశ యవాదిభి అని. దాని వజ్రాంకుశ యవాదిభి, వజ్రము, ధ్వజము, అంకుశము లాంటి కొన్ని చిహ్నాలతో ముద్రలుంటే ఆ ముద్రల్ని చూసేసి వాళ్ళు శ్రీకృష్ణుడి పాదాలు కనిపెట్టుకున్నారు అని ఒక మాట చెబితే సరిపోయి ఉండేది, ఒక మాటతో సరిపోయి ఉండేది. ఇన్ని శ్లోకాలు, ఇన్ని ముద్రలు మనం కథాగమనం ప్రకారం అయితే పెద్దగా చెప్పుకోనక్కర్లేదని అనిపిస్తుంది. కానీ ఎందుకు చెప్పుకున్నామంటే, మనిషికి ఒక స్వభావం ఉంటుంది కదా సహజంగానే. చెప్పుకున్నా, బయటికి చెప్పుకున్నా, చెప్పుకోకపోయినా, బయటపడ్డా పడకపోయినా ఒక స్వభావం ఉంటుంది కదా. పక్కవాడు బాగుపడిపోతుంటే మనసులో బాధ అనే స్వభావం ఉంటుంది కదా. ఆ స్వభావం అందరికీ దగ్గరగా ఉండొచ్చు. మంచివాళ్ళు కొంతమంది ఉంటే తీసేద్దాం, కానీ కొంతమందికి, అందరికీ కాకపోయినా చివరికి నా ఒక్కడికైనా ఆ స్వభావం అయితే ఉంది. పక్కవాడు బాగుపడుతుంటే బాధ అని. మరి ఈ గోపికలు ఇప్పుడు బాగుపడిపోతున్నారు కదా, బాగుపడిపోయి వాళ్ళు ఆ ముద్రలు కనిపెట్టేస్తున్నారు కదా. కనిపెట్టేసి ఆయన పాదముద్రలను కనిపెట్టి, అడుగుజాడల్ని కనిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. ఆయన వైపుగా వెళ్ళిపోతున్నారు కదా. తాదాత్మ్య స్థితిని, తల్లీన స్థితిని, వీటన్నిటిని సాధించుకుంటున్నారు కదా. మరి వాళ్ళు బాగుపడిపోతుంటే మనం బాధపడద్దు. బాధపడి వాళ్ళకంటే మనం ఇంకా ఏమైనా బాగుపడవచ్చేమో అని ఆలోచించద్దు. కనీసం వాళ్ళకంటే కాకపోయినా వాళ్ళలాగా మనం కూడా బాగుపడాలి, మనం కూడా గొప్పవాళ్ళం అవ్వాలి అని ఆలోచించద్దు. మనం కూడా వాళ్ళు కనిపెట్టిన ఆ పాద చిహ్నాలు ఏమేమి ఉన్నాయి అని కళ్ళతో చూడలేకపోయినా కనీసం శాస్త్రదృష్టితోనైనా చూడాలి అని అనుకోవద్దు. అలా అనుకోవాలి అనే అభిప్రాయంతో, మనకుండే సహజమైన ఈ స్వభావాన్ని దీన్ని కూడా వాడుకుంటే మంచిదేమో అనేటువంటి అభిప్రాయంతో, మంచి తప్పకుండా అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవన్నీ చూసుకున్నాము. కళ్ళకి మనకి కనిపించకపోయినా సరే, మనసుకు మాత్రం ఇది కట్టినట్టు కనుక కనిపించినట్లయితే, ఆయన పాదముద్రలు మనకు కూడా కనిపించినట్లయితే, మనం కూడా ఆయన దారిలో నడిచి, ఆయన నడిచిన దారిలో నడిచి ఆయన పాదాలను పట్టుకునేటువంటి అపూర్వమైన అవకాశాన్ని మనం అందుకోగలుగుతాము అనే ఉద్దేశంతో మనం ఇవన్నీ చూసుకున్నాము. మనకి అలాంటి అపూర్వ అవకాశాన్ని ఇవ్వవలసిందిగా మాత్రమే ఆ రాసలీలాకృత
రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ ఒక్క శ్లోకాన్ని ఇక్కడికి ఆపుకుని, ఎలాగూ చీకటి పడిపోతోంది కాబట్టి ఇక్కడికి ఆపుకుని మనం క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.